జూలై 17, 18, 19 తారీఖులలో కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత మంచితనాన్ని కలిగి ఉంటారు. కానీ కన్యా రాశి వారికి చాలా సమస్యలు, కష్టాలు అనేవి ఉంటాయి. అవి ఒక్క మాటలో చెప్పాలి అంటే తీరని కష్టాలు. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. వీరికి తీరని కష్టాలు, తీరని సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలను, కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. వీరికంటూ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అలానే కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటూనే ఉంటారు. అయితే ఆర్థిక సమస్య, లేదా కుటుంబంలో వ్యక్తులు చెప్పిన మాట వినకపోవటం, లేదా వీరి జీవితం అనేది ఏదో ఒక చిక్కుముడితో ఉండటం, ఇలా 1, 2 కాదు, వీరికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. వీరి జీవితంలో సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా చూసి వచ్చినటువంటి వ్యక్తులు. కష్టం విలువ వీరికంటే బాగా ఎవరికీ తెలియదు. అలానే వీరికి డబ్బు లేని సమయంలో ఎవరు ఎలా ఉన్నారు, వీరితో అసలు డబ్బు అనేది అస్సలు లేని సమయంలో, డబ్బు అనేది లేనప్పుడు వీరితో ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది వీరికి బాగా తెలుస్తుంది. అలానే వీరు చాలా కష్టపడి ఒక మంచి పొజిషన్లో ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారు, వారికి అంటే ఆ బంధువులు, మిత్రులు ఇవంతా కూడా డబ్బుతోనే వచ్చినటువంటి వ్యక్తులు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారి దగ్గర డబ్బు లేని రోజుల్లో, డబ్బు లేని సమయంలో వారిని చాలా వరకు కూడా కష్టపెట్టిన వ్యక్తులు, అలానే ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు, వాళ్ళందరి గురించి వీరికి చాలా అంటే చాలా బాగా తెలుసు. అందుకే వీరు ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి కారాగార కష్టాలంటే కూడా వీరికి బాగా తెలుసు. అంటే ఎంత కష్టపడుతూ ఉంటారో, ఎప్పుడు అంటే వీరు పుట్టిన దగ్గర నుండి వీరి జీవితంలో అసలు మనస్ఫూర్తిగా, సంతోషంగా, అలానే ఎంతో అద్భుతమైనటువంటి క్షణాలు చెప్పుకోవడానికి వీరి జీవితంలో ఒక్కటి కూడా కనిపించదన్నమాట. ఎప్పుడు చూసినా ఏదో ఒక కోణం నుండి ఏదో ఒక సమస్య. అలానే వీరు అంటే కన్యా రాశి వారు ఏంటంటే అందంగా ఉంటారు. వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వీరి అందమే వీరికి కొన్నిసార్లు శాపంగా మారుతుందన్నమాట. వీరు ఎంతో అందంగా ఉంటారు, కానీ వీరి అందం వల్ల వీరికి కొన్ని సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి అందం వల్ల అహంకారం అనేది ఉండదు, కానీ అది చాలామంది అర్థం చేసుకోరు. వీరికి అహంకారం ఎక్కువ, అందంగా ఉన్నారు అని పొగరు బాగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ అది ఎదుటి వ్యక్తుల భ్రమ మాత్రమే. వీరు మాత్రం అలా ఎప్పుడూ కూడా ఫీల్ కారన్నమాట. మేము అందంగా ఉన్నాము, మాకంటే ఎక్కువ అందంగా ఎవరు లేరు అనేటటువంటి భావన వీరికి ఉండదు. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం, వీరికి పొగరు, గర్వం అనేది లేకపోయినా ఎదుటి వ్యక్తులు అలా సృష్టిస్తారన్నమాట. అంటే వీరికి పొగరు అనేది చాలా ఎక్కువగా ఉంది, వీరు పొగరుబోతు వాళ్ళలా ఉన్నారు అని ఎదుటి వ్యక్తులు అలా అనుకోవటమే తప్ప నిజానికి వీరికి మాత్రం ఏ పొగరు కూడా ఉండదు. వీరు సైలెంట్గా ఉండటం వల్ల వీరి కుటుంబ సభ్యులు ఎలా ఉంటారంటే, అంటే వీరు ఎంత మంచిగా ఉన్నా సరే కానీ వీరి మీద ఏంటో ఒక నెగిటివ్ వైబ్ అనేది ఉంటుందన్నమాట.
వీరు ఎంత మంచివారైనా, ఎంత పద్ధతిగా ఉన్న ఒక నెగిటివ్ వైబ్ని వీరు ఎప్పుడు కూడా గెయిన్ చేసుకొని సంతోషంగా ఉండలేరు. ఇలా వీరి జీవితంలో చాలా రకాల కష్టాలను మరియు చాలా రకాల సమస్యలను అనుభవిస్తారన్నమాట. వీరికంటే జీవితంలో ఏదో ఒక మంచితనం ఉండాలి. అలానే వీరి జీవితంలో సంతోషం వీరు ఎంత అందంగా ఉంటారు అంటే ఇట్టే ఆకర్షితులైపోతారు అన్నమాట. వీరిని చూస్తే అంత అందంగా ఉంటారు, అలానే అంత నాజుగ్గా ఉంటారు. వీరి మాట తీరు, వీరి యొక్క ప్రవర్తన, వీరి నవ్వు ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తులను ఇట్టే అంటే మంత్రముగ్ధుల్ని చేస్తాయన్నమాట. ఇట్టే ఆకర్షణీయమైనటువంటి మంచి ముఖాన్ని కలిగి ఉంటారు. అయితే వీరిపైన ఎప్పుడు చూసినా వీరు ఎంత పద్ధతిగా ఉన్నా సరే కానీ ఒక నెగిటివ్ వైబ్ అనేది ఎప్పుడూ కూడా వీరి చుట్టూ ఉంటుంది. అంటే మనుషుల రూపంలో వీరిపైన ఏదో ఒక నిందలు వేయటం, వీరిని ప్రశాంతంగా ఉండనివ్వకపోవటం, ఒక సమస్య నుండి బయటపడగానే ఇంకొక సమస్య అనేది ఇట్టే వస్తూనే ఉంటుంది. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత అద్భుతమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అందరికీ కూడా సహాయం చేసేటటువంటి వ్యక్తులు. కానీ వీరి మంచితనానికంటే కూడా వీరిపైన ఎప్పుడు ఏదో ఒక నిందలు మోపాలి. అంటే వీరు చేసిన మంచి పనులు ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు. అలానే వీరికి ఎంత చేసినా సరే ఆర్థికంగా మాత్రం కష్టాలు వెంటాడుతూనే ఉంటుంది. వీరి సుఖ జీవితం చాలా తక్కువ. చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ సుఖం అనేది ఉండదు. ఏ విషయంలో కూడా సుఖం ఉండదు. డబ్బులు చేతిలో ఉండవు. ఎప్పుడు డబ్బు సమస్యలు అనేవి వెంటాడుతాయి. ఇలా వీరి జీవితం అనేది చాలా కష్టదాయకంగా గడిచిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో ఈ కన్యా రాశి వారికి ఒక వ్యక్తి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత వీరికి అలా ఉంది. అంటే ఆకస్మిక ధన లాభం మీరు ఊహించరన్నమాట. ఊహించని స్థాయి నుండి, అలానే ఊహించని ఇలా వీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యను, ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉంటారు. వీరికి సుఖం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అయితే వీరి జీవితంలో అలాంటిది గ్రహాలు మార్పు చేర్పు చెంది ఈ సమయం వీరికి గురువు 8వ ఇంట్లో ఉన్నందువల్ల గురుబలం ఎక్కువగా ఉంది. తద్వారా వీరికి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశ సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఊహించరన్నమాట. మీరు ఎప్పుడో ఒక పాలసీ కట్టడం కానీ, లేదా మీరు ఎప్పుడో సేవింగ్స్లో మనీ పెట్టడం కానీ, ఏదైనా పాలసీ కట్టి ఉన్నా, లేదా మీకు ఏదైనా సేవింగ్స్ చేసి ఉన్నా, ఎక్కడైనా మనీ పెట్టి అలా మర్చిపోయి ఉన్నా, అప్పుడు అంటే వారు మీకు తెచ్చి ఇవ్వటం, ఆకస్మికంగా మీరు ఊహించని విధంగా మీకు డబ్బు అనేది ఏదో ఒక వైపు నుండి రావటం, ఇలా జరిగే సూచనలు అయితే కన్యా రాశి వారికి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు మీరు కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల మీ జీవితంలో ఉండే ఏవైనా కేతు రాహు దోషాలు ఉంటే తొలగిపోతాయన్నమాట. అలానే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ఇలా మీరు అనుకోకుండా ఊహించని విధంగా డబ్బు అయితే వచ్చే అవకాశాలు, సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు. కన్యా రాశి వారు మీ జీవితంలో ఉండే కష్టాలు, సమస్యలు ఇక నుండి తొలగిపోబోతూ ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో, మీ సమస్యలు ఏంటో మీకు మాత్రమే తెలుసు. అలానే మీరు ఎలా మీ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో అది ఎవరూ చూడరు. మీలో ఏదైనా చిన్న నెగిటివ్ పాయింట్ పట్టుకొని, ఏదైనా చిన్న నెగిటివ్, మనిషి అన్నప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ మీలో మాత్రం నెగిటివ్ని వెతికి తీసి మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలి, లేదా మీ కుటుంబ సభ్యుల మధ్య చెడుగా చూపించాలి, మీరు నవ్వుతూ ఉండకూడదు, మీరు సంతోషంగా హ్యాపీగా ఉండకూడదు అని చూసేటటువంటి శత్రువులు ఎంతోమంది ఉంటారు. వారు కంటికి కనిపించరు. ఒకవేళ కనిపించినా సరే కానీ శత్రువుల రూపంలో కనిపించరు, మిత్రుల రూపంలోనే కనిపిస్తారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. నరదృష్టిని ప్రతి అమావాస్య రోజున నిమ్మకాయతో లేదా ఉప్పుతో దృష్టిని తీసి, బూడిద గుమ్మడికాయను అమావాస్య రోజున గుమ్మానికి దిష్టి తీసి దాన్ని పగలగొట్టడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోయి డబ్బు ఇంకా వేగంగా దూసుకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.